వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్, మీ ఛానల్, అందరి ఛానల్. సో పోయినసారి మనం కుమ్మేద్దాం, అదేద్దాం, చించేద్దాం అని అనుకున్నాం. చెప్పలే, అనుకున్న టైంకి అవ్వదు. నాకు తెలుసు. మొన్నటి వరకు రంజాన్ నెల కొంచెం నేను బిజీగా ఉన్నా. అందుకే కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా మనం అంత యాక్టివ్గా లేను. ఓకేనా? ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. ఇక చెప్పను, ఇక నాకు వీలైనంత వరకు తీసుకుంటూ పోతూనే ఉంటా. ఓకేనా? కొద్దిగా ఇక మాట తెచ్చుకోవడాలు, చించేద్దాం, కుమ్మేద్దాం అని చెప్పుకోవడం కంటే టైం ఉన్నప్పుడు తీసుకుంటూ పోవడం బెస్ట్. ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నా అంటే మీకు తమిళ చూస్తే అర్థమే ఉంటుంది. హైలీ రికమెండెడ్ అనమాట ఈ వీడియో అయితే. చాలా సార్లు అడిగారు. పీజీ హాస్టల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఓన్లీ హాస్టల్ స్టూడెంట్స్ మాత్రమే. పీజీ చదువుతున్న హాస్టల్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ హాస్టల్ స్టూడెంట్స్ కానీ, 10th పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హాస్టల్ స్టూడెంట్స్ మొత్తానికి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఎలా ఫుల్ డే మొత్తంలో కవర్ చేయాలి. కుకింగ్ ఉన్న వాళ్ళకి, కుకింగ్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, 4-5 పోరగాళ్ళు కలిసి ఒక రూమ్ తీసుకొని రూమ్కి వస్తారు. సో హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకేమో కుకింగ్ ఛాన్స్ ఉండదు. ఇట్లా రూమ్ తీసుకున్న వాళ్ళకేమో కుకింగ్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ ఛాన్స్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి 2 కేటగిరీస్ కి డివైడ్ చేసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా వినండి. ఈ వీడియో వచ్చి ఓన్లీ ప్రోటీన్ మీదనే రన్ అవుతుంది. ఓకేనా? బికాస్ నేను అర్థం చేసుకోగలుగుతా ఎందుకు ఈ ప్రోటీన్ మీదనే వీడియో తీద్దామని ఎందుకు అనుకున్నా అంటే, ఉన్న పైసలన్నీ తీసుకెళ్లి మనం హాస్టల్లో పెట్టి చదువుతాం. హాస్టల్లో వాడు ఏం పెడతాడు? ఇప్పుడు బేసిక్గా నువ్వు జాబ్ కొట్టి, చదువుకొని జాబ్ కొట్టి దేనికి? నీ బాడీ బాగుండడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నీ హెల్త్ బాగుండడానికి. హాస్టల్లో పోతాం, మనం చదువు మీద చదువు అని చెప్పేసి బాగా దాని మీద ఇంట్రెస్ట్ పెడతాం. హాస్టల్లో వాడు ఫుడ్ ఏం పెడతాడు? పప్పు, కూర, అన్నం, ఉప్మా, ఇవి. సో బేసిక్గా వీళ్ళు ప్రోటీన్ అనేది మనకు అంత బెటర్. అది అందుకే ఈ ప్రోటీన్ మీదనే రన్ చేస్తాయి వీడియో. ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్ అనగానే ఇప్పుడు ఏదో నువ్వు ఫిట్ గా ఉండడానికో, లేకపోతే కండలు పెంచుదామనో, లేకపోతే నువ్వు అథ్లీట్ అనో, దీనికోసం కాదు. ప్రోటీన్ అనేది నీ బాడీకి నీడ్. నీ స్కిన్ బాగుండాలన్నా, నీ హెయిర్ బాగుండాలన్నా, నీ బాడీ ఫంక్షనింగ్ బాగుండడానికి మనకు ప్రోటీన్ అనేది అవసరం. అడిషనల్ గా నీ గోల్స్ ఏమైనా ఉంటే తర్వాత. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తా, ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇంతున్నాను, అంతున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చెప్తారు కదా ఇప్పుడు మన కామెంట్ బాక్స్ లో. అలా కాకుండా నీ బాడీ వెయిట్ కి 1 gram ప్రోటీన్ హిట్ చేయి ఫస్ట్. దాని తర్వాత ముందు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటున్నా అంటే, ఇలా ప్రజెంట్ ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి అంత ప్రోటీన్ అవసరం లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇట్లా పెంచాలి కండలు, అట్లా పెంచాలి కండలు అంటే ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, బాడీ వెయిట్ 2 grams తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు ఆ భ్రమలో పడిపోవద్దు. మీ బాడీకి 1 gram ఇనఫ్. దాని తర్వాత మీ గోల్స్ తగ్గట్టు మారుద్దాం. సో ఇప్పుడు 1 by 1 మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ని సింపుల్ గా ఎలా హిట్ చేసుకోవాలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకే? ఇప్పుడు పీజీ చదువుతున్న వాళ్ళు అనగానే 2 కేటగిరీస్ ఉంటారు. కుకింగ్ చేసుకుని అవైలబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు, కుకింగ్ చేసుకుని లేని వాళ్ళకి కూడా ఉంటారు కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, కుకింగ్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సింపుల్, దీన్ని మనం లాగ్ చేసి అది తిప్పి మళ్ళీ ఈ డ్యూరేషన్ పెంచే కంటే సింపుల్ ఫ్రెండ్లీగా చెప్పేస్తా. ఇప్పుడు కుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఎట్లా చేసుకుంటాం? ఈజీ. మన అమ్మ వాళ్ళు ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకుంటాం. మీకు రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు కుకింగ్ చేసుకునే వాళ్ళకి మీకు ప్రోటీన్ అనేది, హై ప్రోటీన్ ఎందులో ఉంటుందో తెలియకపోతే ఒక ఐడియాగా చెప్తా. ఓకేనా? ఫస్ట్ వన్ అయితే వే ప్రోటీన్ అండి. నేను చెప్తాను, ఫస్ట్ వన్ వే ప్రోటీన్. మీకు కుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉన్నా, కుకింగ్ చేసుకునే ఛాన్స్ లేకపోయినా ఈజీగా ప్రోటీన్ క్యారీ చేసుకోవచ్చు అంటే వే ప్రోటీన్. ఓకేనా? సో ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది బయోజమ్ ఐసో 0 ప్రోటీన్. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఏంది? ఒక స్కూప్ కి 25 grams ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు నీకు అర్జెంట్ పని ఉంది, లేకపోతే కాలేజ్కి వెళ్ళాలి, దీంట్లో ఒక స్కూప్ తీసుకుంటావు, ప్రడకను ఊపుతావు, తాగుతావు, కథం నీకు 25 grams వచ్చింది ప్రోటీన్. నువ్వు బ్రెడ్ ముక్కలు తిన్నావు అంటే కథం, ఒక మీల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ 25 grams ప్రోటీన్ చేసి రావాలంటే నువ్వు చాలా కష్టపడాల్సింది వస్తుంది. అందుకే ఫస్ట్ వన్ అయితే వే ప్రోటీన్ బెస్ట్. ఓకేనా? ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది మంచి సేల్ కూడా నడుస్తుంది. ఒక లుక్ వేసి రాండి. తక్కువ బడ్జెట్ లోనే ఉంటేనేమో తీసుకోండి. మీకు బడ్జెట్ లేకపోతే కొంచెం తక్కువలో, దీంట్లో ఇంకేమైనా తక్కువలో ఉన్న క్వాంటిటీలో చూస్ చేసుకోండి. ఓకేనా? ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం మీరు కూపన్ కోడ్ ఇచ్చేయండి. మీకు ఒక మంచి డిస్కౌంట్ వస్తుంది. అట్లనే మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నువ్వు కుక్ చేసుకునే ఛాన్స్ నీకు ఉంది. ఇప్పుడు కుకింగ్ చేసుకునే ఛాన్స్ అంటే ఏంది? ఇప్పుడు మీరు కుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటే తెచ్చుకుంటావు, కుక్ చేసుకుంటావు. టైం ఎంత అవుతుంది, ఏంది, నీ కాలేజ్ టైమింగ్ ఎట్లా, ఇవన్నీ నీకు నార్మల్. ఇప్పుడు కుక్ చేసుకునే ఛాన్స్ మీకుండి హై ప్రోటీన్ ఎందులో ఉంటాయి అంటే, ఇప్పుడు వే ప్రోటీన్ తర్వాత ఇంకేమైనా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయంటే చికెన్, ఎగ్ వైట్స్ విత్ ఎగ్. ఓకేనా? హోల్ ఎగ్స్ కూడా తినొచ్చు. ఎన్ని తినొచ్చు అనేది ఒక డౌట్ ఉంది కదా, ఒక క్లారిటీ ఇస్తా. 4 to 6 ఈజీగా తినొచ్చు. దాని తర్వాత మటన్, దాని తర్వాత ఫిష్. ఈ ఫిష్, మటన్ అనేది కాస్ట్ ఎక్కువ, అయ్యా దాని ప్రాసెస్ ఎక్కువ. ఇవి కాకుండా ఇంకా వెజిటేరియన్ లిస్ట్, నాన్ వెజ్ లిస్ట్, ఈ 2 పక్కన వేస్తున్నా. వీలైనంత వరకు స్క్రీన్ షాట్ చేసి క్లియర్ గా చదువుకోండి. ఓకేనా? ఎందులో ఎక్కువ ఉంది ఏందనేది చూసుకోండి క్లియర్ గా. ఇప్పుడు కుకింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్. ఓకేనా? మీ బాడీ వెయిట్ కి 1 gram మీరు హిట్ చేయగలుగుతారు, చాలా ఈజీగా చేయగలుగుతారు. మీకు ఫిట్నెస్ గోల్స్ యాడ్ చేసుకుంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, దాని గురించి ఇంకా
డెడికేట్ గా ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు నాన్ కుక్ వాళ్ళకి ఇప్పుడు కుకింగ్ చేసుకునే ఛాన్స్ అనేది అసలు లేదు ఇక వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేయాలో చెప్తా. నాకు తెలిసి ఇప్పుడు మరి నాకైతే అంతగా పర్టికులర్ గా తెలియదు. మరి కుక్ చేసుకునే ఛాన్స్ లేదు హాస్టల్లో అంటే వాళ్ళు ఏం పెడితే అదే తినాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏది పెడితే అదే తినాలి అంటే నాకు తెలిసి అంటే ఎగ్ బాయిలర్ తెచ్చుకోవడం, ఎలక్ట్రికల్ ఎగ్ బాయిలర్ ఉంటుంది కదా, అది తెచ్చుకునే ఛాన్స్ ఉంటే అదొక బెస్ట్ ఆప్షన్. అది తెచ్చుకునే ఛాన్స్ కూడా లేదు. ఇంకా ఒక లైట్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు పని చెప్పాల్సింది మీ బాడీకి కాదు. అంటే తినలేదో అనే దాని గురించి ఆలోచించుకోకుండా లగాయించి గుద్దుదాం తల్లి పుషప్స్ కొడదాం స్క్వాట్స్ కొడదాం అనుకుంటే ఇక్కడ పప్పులో కాలేసినట్టు. మీరు మీ బ్రెయిన్ కి పని చెప్పండి ఫస్ట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ బాడీ వెయిట్ కి కావాల్సిన ప్రోటీన్ అనేది ఫస్ట్ మీరు ఇవ్వలేకపోతారు. ఓకేనా? ఆ టైంలో మీరు లైట్ తీసుకోండి వర్కౌట్స్. మీ బాడీ వెయిట్ కావాల్సిన ప్రోటీన్ అనేది మీరు ఇవ్వకుండా మీరు వెళ్ళి హై ఇంటెన్సిటీగా వర్కౌట్ చేసారు అనుకుందాం. అరే బాయ్ మీ బాడీలో ఉన్న మజిల్ కూడా పోతుంది. అర్థమవుతుందా? ఈ మిస్టేక్ అసలు చేయకండి ఫస్ట్. ఇంకోటి ఏంటి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకు అవుతుంది రా బాయ్? మీరు వెయిట్ లాస్ అనో లేకపోతే వెయిట్ గెయిన్ అనో మీకు కావాల్సిన న్యూట్రిషన్ అనేది మీ బాడీకి అందనప్పుడు మీరు అడ్డమైన ప్రయోగాలు చేస్తారు. ఇక అది మొత్తం బాడీ పెంచాలి, మజిల్స్ పెంచాలి అని చెప్పేసి ఇంకొక వీడియో వస్తుంది. కానీ అమ్మాయిలు అయితే మరి మీరు తక్కువ తిన్నా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి మీరు ఈ మిస్టేక్ చేస్తారు. ఈ ప్రోటీన్ అనేది మీ పీజీలో మీకు మీ ప్రోటీన్ గోల్ హిట్ చేసుకునే ఛాన్సెస్ లేనప్పుడు మీకు వెయిట్ లాస్ మీరు ఎందుకు ఏం సాధిస్తారు చెప్పండి? ఎన్ని వేస్ట్. హెయిర్ లాస్ అయింది అనుకో, జుట్టు మొత్తం ఊడిపోయింది అనుకో, నువ్వు పీజీ పాస్ అయ్యి రేపు జాబ్ చేసినా నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు. ఇది నిజం. అందుకే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అవుతుందో కాదో చూడండి. అవ్వకపోతే ఇంకొక వే ఉందో అది కూడా చెప్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ లేకపోతే హోటల్ కానీ ఏదైనా సరే అన్ని ఫుడ్ దొరికే ఉంటాయి కదా, అట్లా హోటల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకో. ఓకేనా? నువ్వు నాన్ వెజ్ అయితే నాకు ఎగ్స్ కావాలని, చికెన్ కావాలని, లేదా ఏదైనా సరే నీకు ఏ ప్రోటీన్ సోర్స్ అయితే నువ్వు తినగలుగుతావు. నాన్ వెజ్ అయితేనేమో నాన్ వెజ్ వాళ్ళు, వెజిటేరియన్ అయితే పన్నీర్, టోఫో, ఇంకా వాళ్ళకి దగ్గరలో వాళ్ళ మార్కెట్ లో ఏం దొరుకుతాయి అవి నువ్వు తినగలుగుతావు కదా. అదొక డీల్ మాట్లాడుకో. నువ్వేం చేస్తావు అంటే లంచ్ లేదా డిన్నర్ ఏదైనా ఒక మీల్ మ్యాక్స్ నువ్వు డిన్నర్ తెచ్చుకుంటే నీకు ఫ్రిడ్జ్ ఉండదు. ఎంత పెద్ద కథ. నువ్వు మార్నింగ్ పూట 12:30 నుంచి 1 లోపు లంచ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటావు కదా, అప్పుడు ఒక 4 స్టూడెంట్స్ కానీ మీరందరూ కలిసి ఒక డీల్ మాట్లాడుకుంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని నీకు నచ్చిన ప్రోటీన్ సోర్స్ ఏది ఉందో దాంతో నువ్వు వాళ్ళ దగ్గర ఒక కర్రీ చేయించుకో. సో ఓన్లీ మేము కర్రీ ఇవ్వరా బాబు పక్కకు పోయి ఆడుకో అంటారు. అందుకని నువ్వు ఏం చేస్తావు, 2 చపాతీ లేదా 1 చపాతీ ఆర్డర్ పెట్టుకో. సో వాళ్ళు ఇచ్చే ఎక్కువ కర్రీ తోటి ఆ 1 చపాతీ తినేసి మిగతాది నువ్వు బాక్స్ లో పెట్టుకో. ఎక్స్ప్లెయిన్ చేయి, అరే భయ్ నా పరిస్థితి ఇది, అందుకే నీ హోటల్ దగ్గరకు వచ్చినాం మేము అందరం కలిసి అని చెప్పేసి మీరు అందరూ కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు వాళ్ళు నీకు ఇచ్చే కర్రీ ఉంటుంది కదా, దానికి మంత్లీ ఇంత అని లేకపోతే 10 days ఒకసారి నువ్వు పే చేస్తావు కదా, ఆ డీల్ వాళ్ళు ఓకే చెప్తారు. అప్పుడు నీకు కావాల్సిన ప్రోటీన్ అనేది నువ్వు హిట్ చేస్తావు. ఇది సింపుల్ గేమ్. నువ్వు కరెక్ట్ గా డీల్ చేయగలిగితే అయిపోతుంది. సో ఇది అయితే 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలకి అయితే కొంచెం వెళ్ళి మాట్లాడడం కష్టం అనుకుంటారు, కానీ మీరు డైరెక్ట్ మంచి మీల్స్ ఉన్న హోటల్స్ ఉంటాయి కదా, ఇక ఇవి కూడా మా దగ్గరలో లేవన్నా ఇది కొంచెం కష్టం అనుకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకొక 10 grams రోస్టెడ్ పల్లి, ఒక 10 grams మూంగ్ దాల్ అదే పెసర్లు ఉంటాయి కదా అవి, ఇంకొక 10 grams చిక్ పీస్ ఉప్పు శనగలు అవి, ఒక 10 grams బఠానీ. ఎప్పుడైనా సరే ఇంకా స్నాక్స్ టైప్ అట్లా తింటూ ఉండు. సో ఇంటి దగ్గరే బాదం ఇవన్నీ మిక్సీ బట్టి పౌడర్ రూపంలో తెచ్చుకోవచ్చు. ఒక 1 week కంటే ఎక్కువ ఉండదు. అబ్బా మళ్ళీ చెప్తాను కదా, ఒక 1 week కంటే ఎక్కువ ఉండదు. 1 week కంటే ఎక్కువ ఉందనుకుందామా, ఉంటే మళ్ళీ నువ్వు కవర్ లో పెట్టేస్తావు, అది స్వీట్నెస్ ఉండదు, ఏం ఫ్లేవర్స్ యాడ్ చేయరు, నీకు తాగబుద్ది కాక పక్కకు పెడతావు, మళ్ళీ దానికి ఒక 800-700 ఖర్చు అవుతుంది. ఇవన్నీ వేస్ట్. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పినట్టు 10 grams అవి స్నాక్స్ టైప్ లో తింటూ అట్లా యాడ్ చేసుకో. ఇట్లా 1 by 1 ఎప్పుడు లేకపోతే వీక్లీ ఒక 2 సార్లు 3 సార్లు బయటకు వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఒక రోజు తిన్నా ఒక రోజు మిస్ అయ్యండి, అట్లా ఒక 2 రోజులకి ఒకసారైనా నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ మీకు నచ్చిన ప్రోటీన్ సోర్స్ అనేది క్వాలిటీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా. సో ఇంతకు మించి అయితే నా దగ్గర వేరే ఆప్షన్స్ లేవు. మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నేను కూడా కొంచెం లావైనా, నాకు కూడా ఫుడ్ ఎక్కువ తగ్గాలి. రంజాన్కి కొంచెం గట్టిగా తిన్నా. సో ఇంకా నేనైతే చెప్పాల్సినది చెప్పినా. ఇంకొక వీడియో చేద్దాం, అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా అన్న, మాకు ఆల్రెడీ ప్రోటీన్ గోల్ హిట్ చేస్తున్నాం, మంచిగా ఉంది, కానీ మాకు వర్కౌట్ ప్లాన్స్ అనేవి ప్లస్ మా బాడీని పీజీ లైక్ కాలేజ్ని హాస్టల్లో ఉంటూ కూడా ప్రోటీన్ మంచిగా తీసుకుంటున్నాం, మళ్ళీ ఎట్లా మేనేజ్ చేయాలి కథ ఏమంటే ఇంకొక వీడియో చేద్దాం. అంటే నీ బాడీ టైప్ కి ఇట్లా సెట్ అవుతుంది ప్రోటీన్, నువ్వు ఎంత ప్రోటీన్ హిట్ చేస్తున్నావు అనేది చూద్దాం. సో ఇప్పుడైతే ఫ్రెండ్లీగా చెప్తున్నా. ఓకేనా? ఇవన్నీ కాదు, ఈ ప్రోటీన్ ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాం, కష్టం అని అనుకుంటే
పిచ్చ లైవ్ తీసుకో, ఓకేనా? మంచిగా చదువు, మంచిగా జాబ్ చేయి, ఏదో ఒక జాబ్ కొడతావు కదా ఫ్యూచర్లో. అప్పుడు నీ దగ్గర టైం ఉంటుంది, జాబ్ ఉంటుంది, మనీ ఉంటాయి, ఫిట్నెస్, డైట్ ఇవన్నీ నీ అమ్మ తన్నుకుండా వస్తాయి, ఏమంటున్నా? సో అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ అవుతాయి. ఇప్పుడు తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి, చేసి చేయని మిస్టేక్స్ తోటి నీ బాడీని ఖరాబ్ చేసుకొని అవుట్ ఆఫ్ షేప్ కి నీ బాడీని తీసుకెళ్లి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అబ్బాయి అన్నా గుండు కొట్టించుకుంటే పిల్ల దొరుకుతుంది, అమ్మాయికి అయితే హెయిర్ ఫాల్ ఇలాంటివి అవుతే మాత్రం కష్టం. అందుకే పిక్చర్ ఐడి తీసుకో. నేనైతే సోషల్ మీడియాని వదిలిపెట్టి పోను. నిజంగా నీ పీజీ ఎంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి వీడియోస్ కి ఒక వీడియో చేస్తా అన్నావు కదా అన్న, మా పీజీ అయిపోయింది మరి చెయ్యి అంటే ఖచ్చితంగా చేస్తా, ఓకేనా? సో పిక్చర్ ఐడి తీసుకొని ఫస్ట్ మంచిగా చదువుర్రి. హాస్టల్లో ఏం పెడుతుర్రో వాటిని కొంచెం క్వాంటిటీ తగ్గించి కర్రీస్ ఎక్కువ తీసుకోండి. 4 ఇడ్లీ పెడుతుర్రో చట్నీ లగాయించి ఇంత తినకుండా కొంచెం తక్కువ తీసుకోండి, హై క్యాలరీస్ వస్తాయి పల్లీ చట్నీలో. సో దోశ కానీ చికెన్ కానీ నేను పెడుతురు అనుకోండి, రైస్ కొంచెం తక్కువ తిని కర్రీ ఎక్కువ తినండి. సో అట్లా మేనేజ్ చేయను, కానీ తెలిసి తెలియకుండా చేయమాకండి, ఓకేనా? కొంచెం నేను కూడా కొంచెం లావేనా, తగ్గుతా. నెక్స్ట్ వీక్ కల్లా ఇంకొక వీడియో వస్తుంది కదా, అప్పుడు కల్లా కొంచెం తగ్గడానికి ట్రై చేస్తా, ఓకేనా? ఇట్లా 1 by 1 చేసుకుంటూ పోదాం. ఇప్పటి నుంచి టైం కూడా ఓకే బాగానే ఉంది, చేసుకుని పోదాం. మననే కలర్ వేసిన అందుకే ఎట్టుంది, కలుద్దాం. సో గైస్ ఇదే మన జిమ్. ఇక పోతూ పోతూ చిన్నగా ఒక్కొక్క బెంచ్ తెచ్చుకుంటా. బేసిక్గా జిమ్కి అయితే వెళ్ళట్లేదు నేను, నాకైతే టైం సరిపోట్లా. కానీ మంచి మజా ఉంది రా బాయ్. నానేటోడు లేడు, ఆపేటోడు లేడు, ఎదురొచ్చేటోడు లేడు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒక 2 బెంచ్లు, ఒక 2 బార్బోల్లు తెచ్చుకుంటే సెట్టింగ్. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఏమైనా సామాన్లు ఉంటే అమ్ముడు అయ్యా, మాకు కొనలేకపోతున్నాం డబ్బులు. ఓకే, ఇట్లానే డైలీ నేను ఇంటి దగ్గర వర్కౌట్ చేసుకుంటా. మీకు వర్కౌట్ చేసుకునేటప్పుడు హోమ్ వర్కౌట్స్కి వాటికి కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఓకేనా? ఇప్పుడైతే కాసేపు వర్కౌట్ చేసుకుంటా. లెట్స్ గో. ఇంకేమీ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయరు. ఇట్లానే నాకు టైం ఉన్నప్పుడు అలా కొడతానే ఉంటా వీడియో.